ఎకానమీ కూడా కింద మీద అవుతుంది. సో దీని వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఈ యాప్స్ పై గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఇంకొకటి కూడా విన్నానండి, హవాలా రూపంలో మార్చి మనీని వేరే కంట్రీస్ కి పంపిస్తున్నారని. అసలు హవాలా అనేది ఏంటి, ఎలా ఎలా చేస్తారు దాన్ని? ఇప్పుడు మీకు దుబాయ్ లో ఒక 10 లక్షలు డబ్బులు కావాలనుకో, మీరు ఇక్కడ ఒక ఏజెంట్ కి ఇస్తారు, ఇక్కడ మనం ఇవ్వాలి మనీ. మనీ మనం ఇస్తే వాడు అక్కడ మీకు ఇస్తాడు, దాంట్లో పర్సంటేజ్ కట్ చేసుకుంటాడు. ఇక్కడ డబ్బు ఇక్కడే ఉంటది, ఎక్కడ పోదు. ఇక్కడ ఈ డబ్బు ఎక్కడ పోదు, మీరు ఇచ్చే 10 లక్షలు ఇక్కడిక్కడనే రొటేషన్ అవుతుంటుంది. ఫిజికల్ గా డబ్బు అక్కడికి పోదు. దాన్ని ఏంటో నోట్ పెడతారు, ఆ నోట్ మీద నంబర్ లేదు, సగం హాఫ్ కట్ చేస్తారని ఉండదు. ఇప్పుడు మీరు డబ్బు 10 లక్షలు ఇచ్చారు, మీకు దుబాయ్ లో కావాలి, మీకేం చేస్తారు, అక్కడ వాడు ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడ మీకు ఒక నోట్ ఫోటో పంపిస్తాడు. ఫోటో పంపిస్తే ఆ నోట్ నంబరు మీరు ఇక్కడ ఫోన్ చేసి మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మీరు 10 లక్షలు ఇక్కడ ఇవ్వాలి కదా. సో మీరు ఆ నోట్ తీసుకుంటారు, అది కరెక్టా కదా, వాడా కాదా ఎవడో తెలుసు, అంతే కదా. గ్యారంటీ గురించి ఆ నోటు ఫిజికల్ గా నోటు తీసుకొని 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయల నోటు తీసుకొని మీరు ఆ 10 లక్షలు వాడికి అప్ప చెప్తారు. ఈ నోట్ నా దగ్గర ఉంటుందా? ఆ 10 రూపాయల నోటు మీ దగ్గర ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఆ నోట్ అక్కడ వాడికి పంపిస్తారు, దుబాయ్ వాడికి. నేను ఇచ్చేసారా బాబు ప్రూఫ్ నోట్ అని చెప్పి. అక్కడ ఏం చేస్తాడు, ఇప్పుడు మీరు ఎవరికి ఇవ్వాలి, సపోజ్ నాకే ఇవ్వాలి, అక్కడ మీరు ఏం చేస్తారు, నేను ఒక నోట్ నంబర్ మీకు పంపిస్తా, 10 రూపీస్ అక్కడ నోటు పంపిస్తాను. మీరు ఏం చేస్తారు, ఈ పలానా దగ్గర తీసుకోలే అని చెప్తారు. సో నేను వాడు ఏం చేస్తాడు, అక్కడ నోట్ నంబర్ పంపిస్తాడు, వాడి దగ్గర డబ్బు ఉంది కదా. సో నేను ఇప్పుడు 60 డబ్బులు తీసుకోవాలి కదా, నేను నోట్ చూపించేసి ఇప్పుడు నేను పంపించిన పిక్ ని మీరు అక్కడ చూపిస్తారు. పిక్ కాదు, మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు వాడికి 10 lakhs ఇవ్వాలి. మీరు వాడు ఎవడో మీకు తెలియదు, మీకు ఏజెంట్ చెప్తాడు వీడికి 10 lakhs ఇవ్వాలి. అయితే ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడోడి నోట్ నంబర్ మీకు ఫోన్ లో పంపిస్తాడు. మీరు ఏం చేస్తారు, ఆ నోట్ నంబర్ చూసి మీరు 10 lakhs ఇస్తారు. వాడి దగ్గర ఉంటది ఆ నోట్, ఫిజికల్ గా నోట్ ఉంటది వాడి దగ్గర, 10 రూపాయల కరెన్సీ ఎంతో అంత ఎక్స్చేంజ్. ఆ నోట్ తీసుకొని మీరు ఆ 10 లక్షలు ఇక్కడ ఇచ్చేస్తారు. సో మీరు ఇచ్చేసినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఇప్పుడు మీ దగ్గర నోటు వాడికి పంపిస్తారు, దుబాయ్ ఫోటోనే కదా మేడం, మీరు పంపిస్తారు. ఫోటో పంపించి నేను ఇచ్చేసినారా అని ప్రూఫ్ పంపిస్తారు. సో మీకు అక్కడ ఒకటికి ఇవ్వాలి కదా, మీ మనిషికి ఇవ్వాలి కదా. సపోజ్ నాకే ఇవ్వాలనుకో, అక్కడ నేనేం చేస్తాను, నా దగ్గర ఒక నోటు, వీడేం చేస్తాడంటే అక్కడ నేను కలెక్ట్ చేసుకోవాలంటే మరి నేనని ఎవరో తెలియదు కదా. సో నా దగ్గర ఒక నోట్ ఉంటుంది, నేను మీకు ఫోటో పంపిస్తాను. మీరు ఏం చేస్తారు, వీడికి ఏజెంట్కి ఆ నోట్ పంపించేసి పలానా XYZ వస్తుండే ఈ నోట్ ఉన్నది అని చెప్తే ఆడ నేను కలెక్షన్ చేసుకునే టైంకి ఆ నోట్ ఇస్తా, ఇచ్చి నేను డబ్బులు తీసుకుంటా. దాంట్లో కమిషన్ కట్ అవుతుంది. ఆ కమిషన్ ఎవరికి పోతుంది? మీడియేటర్కి పోతుంది. ఎవరు మనీ అరేంజ్ చేస్తారో వాళ్ళకి పోతుందా? వాళ్ళకి. ఇదే హవాలా అంటే